మీ ఊర్లో దోమలు ఏమని పిలుస్తారు? మేము పిలం, అవే వచ్చి కుట్టుపోతే. అన్న కడుపు నొప్పి టాబ్లెట్ ఇవ్వరా? ఓకే మేడం. ఇందులో పింక్ కలర్ లేదా? ఒక పని మనిషి కొడుకు కలెక్టర్ అయిందట. దీని బట్టి నీకేమర్థమైంది? నువ్వు కూడా 2-3 ఇళ్లలో పని చేయాలమ్మా. ఏమైందే? దయ్యం పట్టిన దానిలోకి అట్లా కూర్చున్నావు? ఏం లేదు మమ్మీ, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా అనిపిస్తుంది. ఏడికి పోయేది లేదు, సప్పుడు చేక. కోడిగుడ్లు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఎన్ని కావాలి? అన్ని ఒకటే కలర్ ఉన్నాయి, వేరే డిజైన్ వేరే కలర్ లేవా? మీ ఇద్దరిలో ఎవరెక్కువ కోపపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి గల కారణం ఎవరు? కర్రతో కొట్టద్దంటావు. నా దగ్గర ఒక్క కర్ర ఉంది, దాంతో కొట్టచ్చు బాబాయ్. నీ దగ్గర ఉన్న కర్ర ఏం కర్ర? ఇదిగో ఎలా కడతావు కొట్టు. నువ్వు త్వరగా కిచెన్ అంతా క్లీన్ చేస్తారా, మూవీకి లేట్ అవుతుంది. అంకుల్ ఇదంతా 10 రూపాయలమ్మా. ఇదా? 10 రూపాయలు. ఓకే ఇవ్వండి. డబ్బులు ఇవి తీసుకో. అమ్మోయ్, నోట్ చిరిగిపోయింది. అది కిచ్చుకో, వాడుకో, పర్లేదు. అసలు ప్రశ్న ఏమిటంటే, అత్తారింటికి వెళ్ళినా గృహప్రవేశాన్ని చేసినా ముందుగా కుడికాలే లోపల పెట్టాలి అంటారు కదా. అవును. సుబ్రహ్మణ్యం గారు ఒక కొత్త కడ్రాయర్ కొన్నారట, దానిలోకి ఏ కాలు పెట్టాలి అనేది ఆయన సందేహం. అమ్మా, నాకు స్కూల్ కి వెళ్ళబుద్ధి కావడం లేదు. వెళ్ళకు, పెద్ద అయ్యాక పని మనిషి వంతుగా. నీకు బాగా ట్రైనింగ్ ఇవ్వమని మన పని మనిషికి చెప్తాను. ఇంటర్న్షిప్ కూడా ఇంట్లోనే ఇస్తాను. అవ్వా, బూట్ కట్ పాయింట్కే ఓటేయాలి. ఓటు సానా విలువైనది. అవును తెలుసు, అందుకే పైసలు ఇచ్చిన. అంత విలువైన ఓటు నేను ఎవ్వరికి అయ్యా, నేనే ఉంచుకుంటా. ఏ లాస్యా, చెప్పక్క. మార్నింగ్ నీకు 20 రూపీస్ ఇచ్చాను కదా, ఏం చేసావు? ఒక అంకులు ఎండలో నించో నరిస్తే ఇచ్చానక్క. చాలా మంచి పని చేసావు. ఇంతకీ ఏమని అరిచాడు? ఐస్ క్రీమ్ అనేసాడక్క. అరే చూపిరా. అరే ఫస్ట్ నీకు వచ్చింది రాయరా. రాసినారా? ఏం రాసినావు? పేరు, రూల్ నంబర్, సబ్జెక్ట్ రా. రాజువయ్యా